ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడుతున్నారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీతో పాటుగా పదవులకు రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు వైఎస్ఆర్సీపీని వీడారు. తాజాగా వైఎస్ఆర్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను తన వ్యక్తిగత సిబ్బందితో శాసనమండలి చైర్మన్కు పంపించారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తూ డిప్యూటీ చైర్మన్ పదవి కూడా పోతుంది. జకీయా ఖానంది అన్నమయ్య జిల్లా రాయచోటి కాగా, ఆమెను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. 2 ఏళ్ల నుంచి ఆమె వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆమెతో కలిసి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి చెందిన 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారిలో జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మరి రాజశేఖర్, కరి పద్మశ్రీ, పోతుల సునీతాలు ఉన్నారు. తాజాగా జకీయా ఖానం కూడా ఆ జాబితాలో చేరారు. జకీయా ఖానం కొంతకాలంగా వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. గతంలో మంత్రి లోకేష్ను కూడా కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి సాల్వాతో లోకేష్ను సత్కరించారు. దీంతో అప్పుడే టీడీపీలోకి వస్తారని చర్చ జరిగింది. ఇంతలో ఆమెకు టీడీపీ వీఐపీ బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖ అంశం తలనొప్పిగా మారింది. జకీయా ఖానం, ఆమె పీఆర్ఓ కృష్ణతేజ, దళారి చంద్రశేఖర్ కలిసి ఒక భక్తుడిని సిఫార్సును లేఖను అధిక ధరకు అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన సాయి కుమార్ అనే భక్తుడు ఈ మోసంపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. సాయి కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడానికి 1.5 లక్షలు చెల్లించి దళారి చంద్రశేఖర్ను ఆశ్రయించారు. చంద్రశేఖర్ ఎమ్మెల్సీ జకీయా ఖానంను, సిఆర్ఓ కృష్ణతేజను సంప్రదించి 65,000కు డీల్ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీతో కలిసి సాయి కుమార్ కుటుంబ సభ్యులు దర్శనం చేసుకున్నారు. అయితే దళారి, ఎమ్మెల్సీ, ఆమె పీఆర్ఓ కలిసి తమను మోసం చేసి ఎక్కువ డబ్బు వసూలు చేశారని సాయి కుమార్ టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారులు విచారణ జరిపి నిజం ఉందని తేలడంతో తిరుమల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చంద్రశేఖర్, ఎమ్మెల్సీ జకీయా ఖానం, కృష్ణతేజలకు కేసు నమోదు చేశారు. వారిని A1, A2, A3లుగా పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్సీ జకీయా ఖానం స్పందించారు. ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా ఉండడమే తన కుటుంబానికి తెలుసు అన్నారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, శ్రీవారి దర్శన టికెట్ వ్యవహారాన్ని రాజకీయ కుట్రతోనే తెరపైకి తెచ్చారని ఆమె ఆరోపించారు. తాను ఎవరికి టికెట్లు అమ్ముకోలేదని, తనకు జగన్మోహన్ రెడ్డి తనకు ఎమ్మెల్సీగా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చినప్పటికీ తాను పార్టీకి చెడ్డ పేరు తీసుకురాలేదన్నారు. ఆ తర్వాత ఆమె ఎక్కడా పెద్దగా కనిపించలేదు. తాజాగా ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.